కమర్షియల్ మూవీస్ అంటేనే మాస్ ఆడియన్స్ని టార్గెట్ చేయడం, హీరోని ఒక రేంజ్లో హైప్ చేయడం లాంటివి ఉంటాయి. ఒక పెద్ద హీరోతో కమర్షియల్ మూవీ అంటే ఆ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకుంటారు అభిమానులు. మరి పెద్ద హీరో సినిమా అంటే బడ్జెట్ కూడా హెవీగానే ఉంటుంది. ఇలాంటి మూవీస్లో కొన్ని సీన్స్ని హై ఇంపాక్ట్తో తీస్తారు మూవీ మేకర్స్. ఈ సీన్ల వల్ల రిపీట్ ఫ్యాక్టర్ వర్కౌట్ అయ్యి కలెక్షన్లు వస్తాయి. ఆ సీన్స్ ఎలా ఉంటాయంటే సినిమా పేరు చెప్పగానే పర్టికులర్గా ఆ సీన్ మాత్రమే గుర్తుకొస్తుంది ఆడియన్స్కు. అంతలా ఉంటుంది ఆ సీన్స్ యొక్క ఇంపాక్ట్. ఈ వీడియోలో మనం గూస్ బంప్స్ వీడియోస్ గురించి మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మూవీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1, అరవింద్ సమేత వీర రాఘవ. కొన్ని సినిమాల్లో హీరో ఎలివేషన్ కోసం స్టార్టింగ్లోనే భారీ యాక్షన్ ఫైట్స్ పెడుతుంటారు డైరెక్టర్స్. కానీ ఈ సినిమాలో డైరెక్టర్ త్రివిక్రమ్ గారు ఎమోషన్తో కూడిన యాక్షన్ సీక్వెన్స్ పెట్టారు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి ఊరికి వస్తాడు వీరరాఘవ. తన తండ్రిని చూసి సంతోషించే లోపే తండ్రిని చంపడం, తన తండ్రిని చంపిన ఆపోజిట్ గ్యాంగ్ని పరిగెత్తించి నరకడం. అప్పటి వరకు ఎమోషనల్గా సాగుతున్న ఫైట్ సీన్ ఒక్కసారిగా ఊపందుకుంటుంది ఈ డైలాగ్తో. విరిగిన కత్తిని చేతికి కట్టుకొని నరకడం నుంచి కత్తికి ఉన్న రక్తాన్ని ప్యాంటుకు తుడిచే సీక్వెన్స్ వరకు ఈ సీన్స్ మొత్తం పీక్స్లో ఉంటాయి. సినిమా పేరు విన్నప్పుడల్లా ఈ సీక్వెన్సే గుర్తొస్తుంది ఆడియన్స్కు. నెంబర్ 2, విక్రమార్కుడు. మూవీలో విక్రమ్ సింగ్ రాథోడ్ ట్రాక్ రికార్డ్ చూసి ప్రకాష్ రాజ్ ఇంప్రెస్ అయ్యే సీన్ నుంచి ప్రకాష్ రాజ్ భయం గురించి చెప్పడం, విక్రమ్ రాథోడ్ దానికి ఇచ్చే రెస్పాన్స్ అయితే పీక్స్లో ఉంటాయి. ఇంటెన్సిటీని స్లోగా బీట్ చేసి బీజిఎంను స్లో మోషన్లో పెట్టి ఫైనల్గా ఫుల్ వాల్యూమ్లో విన్నట్టుంటుంది ఆ సీన్స్. ఆ తర్వాత ఇంటర్వెల్ సీన్స్ అయితే ప్యూర్ గూస్ బంప్స్ వస్తాయి ఆడియన్స్కు. ఫైట్ తర్వాత రవితేజ మీసం తిప్పుతూ ఎవడన్నా బతికున్నాడా అని చెప్పే డైలాగ్ ప్లస్ బీజిఎం అదిరిపోయింది. నెంబర్ 3, ఎల్సీయూ. ఖైదీ అండ్ విక్రమ్. ఎల్సీయూలో గూస్ బంప్స్ ఇచ్చే సీన్స్ చాలానే ఉన్నాయి. అందులో ఖైదీ సినిమాలో అడవిలో వచ్చే ఫైట్ సీక్వెన్స్ ఒకటి. ఫైట్కి ముందు ఢిల్లీ చెప్పే డైలాగ్ 10 ఏళ్ళు నేను జైల్లో ఉండడం మాత్రమే మీకు తెలుసు అని తన గురించి రివీల్ చేయడం మరియు తన కండబలం చూపించడం, ఇలా మంచి బీజిఎంతో ఒక ఊపందుకుంటుంది సినిమా. ఢిల్లీ తను ఒక కబడ్డీ ప్లేయర్ అని చెప్తాడు. సినిమా ఫ్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్లో అచ్చం ఒక కబడ్డీ ప్లేయర్ ఆట ఆడినట్టు ఉంటుంది ఆ ఫైట్ సీన్. నెక్స్ట్ విక్రమ్ సినిమాలో కమల్ హాసన్ మాస్క్ తీసి ఇక మొదలెడదామా అనే ఇంటర్వెల్ సీన్ అయితే పిచ్చెక్కిపోద్ది ఒక్కొక్కడికి. క్లైమాక్స్లో రోలెక్స్ ఎంట్రీ, సూర్య యాక్టింగ్ ప్లస్ బీజిఎంకు థియేటర్లు దద్దరిల్లిపోయాయి. నెంబర్ 4, కేజీఎఫ్ 1 and 2. ఈ సినిమాలో బీభత్సమైన ఎలివేషన్స్ ఉండడం వల్ల రిపీటెడ్ ఆడియన్స్ మళ్ళీ ఆ సీన్స్ కోసం ఎగబడి చూశారు. కొన్ని సీన్స్ అయితే మనం సినిమా చూసిన తర్వాత కూడా మన మైండ్లో తిరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా రవి బసూర్ ఇచ్చిన మ్యూజిక్ చాలా ప్లస్ అయింది ఈ సినిమాకు. కార్ డాక్యుమెంట్స్ లేవని రాఖీబాయిని అరెస్ట్ చేయడం, తర్వాత తనే రాఖీబాయ్ అని తెలియడం, పోలీస్ స్టేషన్ బయట 2 హెలికాప్టర్లు షూటింగ్ పొజిషన్లో నిలబడడం, క్లైమాక్స్లో శుద్ధితో చేసే ఫైట్. ఈ సీన్కి అయితే థియేటర్లో విజిల్స్తో మోగిపోయాయి. నెక్స్ట్ మూవీ RRR. ఈ సినిమాలో ముఖ్యంగా హీరో ఎంట్రీస్ అయితే అదిరిపోతాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ పులితో చేసే ఫైట్ సీన్, రామ్ చరణ్ వేల మందిని చెదరగొడుతూ ఒకరిని అరెస్ట్ చేసే సీన్ అయితే అదిరిపోదు. ముఖ్యంగా మల్లిని కాపాడడానికి ఎన్టీఆర్ జంతువులతో కలిసి బ్రిటిష్ వారిపై దాడి చేయడం, ఈ సీన్స్ అయితే ఫ్యాన్స్కు పూనకాలిచ్చాయి.